శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలటండి. అందుట్లో ముఖ్యంగా కుటుంబంలో కొంచెం పెద్దరికంలో ఉన్నవాడు ఇంకా జాగ్రత్తగా చేయాలి అని భగవద్గీత చూస్తుంది. ఎందుకనంటే ఏంటంటే అతన్ని మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. అందుకని మనం ఏం చేయాలట, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంతకుముందు శ్లోకంలో మనకి ఏం చెప్పాడంటే అసక్త సన్ కర్మ సమాచార అన్నాడు. ఆసక్తి లేకుండా దానిలో మమేకమైపోకుండా ఇది నా ధర్మము అని పని చేయాలని అంతకుముందు చెప్పాడు. ఇప్పుడేం చెబుతున్నాడు, ఇది చాలా ముఖ్యమైందండి. నువ్వు చేసే పని ఎలా చేయాలంటే భేష్ ఈ పని చాలా బాగా చేస్తున్నాడు అనిపించేట్టుగా చేసి ఇదిట మనకు ఇంగ్లీష్లో ఏదో అంటారు రోల్ మోడల్ అంటారు. అంటే ఏంటి, మనం ఇంకోటికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం పనిచేయాలటండి. ఇది భగవద్గీత చెప్తున్నదండి. భగవద్గీత ఎక్కడ చెడిపోమ్మని లేకపోతే చెడ్డ పని చేయమని చెప్పదు. నువ్వు రోల్ మోడల్గా ఉండవయా అని చెబుతున్నది భగవద్గీత. ఇది ఎన్నో శ్లోకం అంటే 21వ శ్లోకం, 3వ అధ్యాయం 21. ఇది చాలా ప్రసిద్ధమైందండి, చాలామంది ఉపన్యాసాలు కూడా వాడుతుంటారు. ఇది ఏమిటి శ్లోకం అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నాయనా, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు, కుటుంబంలో పెద్దవాడివి, వయసులో పెద్దవాడివి. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఏది అది ఆచరతి, నువ్వు ఏదైతే ఆచరిస్తావో దాన్ని ఏమవుతుందిట, తత్తదేవ ఇతరో జన. ఆ ఊళ్ళో ఏదో ప్రెసిడెంట్ గారు ఊళ్ళో ఆయన ఎలా ఉంటే మిగిలిన ఆ ఊళ్ళో అంతా యథారాజా తథా ప్రజ అంటారు. సామెత కూడా ఉంది మనకి. ఒక కుటుంబంలో తాతగారు యజమానం ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏదో సిగరెట్లు తాగుతూ మద్యపానం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమో ఎవరు వంకబెట్టి అనలేరు. వెనకాల చూసి ఈ పిల్లల వాళ్ళు కూడా ఆయన తాగాడుగా, మనం మాత్రం వాళ్ళు ఆయన ఎదురుగుండా చదువుతాడు, వీడు చాటుగా చదువుతాడు. అందువలటండి భగవద్గీత ఏం చెబుతున్నది, ఏది అది ఆచరతి శ్రేష్ఠ. కుటుంబంలో పెద్దవాడైన వాడు నువ్వు ఒక కుటుంబంలో పల్లెటూళ్ళలో ఒక ఉపాధ్యాయుడు అండి. ఇప్పుడు పట్టణాల్లో అంటే ప్రొఫెసర్లు కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు. ఎవడెక్కడున్నాడో ఎవడేం చేస్తాడో ఎవడు పట్టించుకోడు, క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పొస్తాడు. పల్లెటూళ్ళలో అలా కాదండి. జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయుడు ఉంటే వాడు గుమ్మంలోంచి మళ్ళీ పాఠశాలకు వెళ్ళాడు, ప్రతిదీ మొత్తం ఊరంతా అబ్జర్వ్ చేస్తుంది. ఆయన నడక, ఆయన ప్రవర్తన అంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆయన ఏదైనా చిన్న పొరపాటు రే మన మాస్టర్ గారు రా అంటారు. ఆయనకు ఆపద వచ్చినా అందరూ అలాగే అడ్డుపడి కాపాడుకుంటారు. ఆయన తప్పు చేస్తే 100 మంది 100 రోజులలో చెప్పుకుంటారు. అందువల్ల ఏం చేయాలి, ఒక స్థితిలో ఒక శ్రేష్టమైన స్థితి ఒక ఉపాధ్యాయుడు, లేకపోతేనేమో ఒక ఊరి పెద్ద, వీళ్ళు ఏది ఆచరిస్తే అలాగే వాడు చేసిన పనే మిగిలిన వాళ్ళు కూడా చేయాలని. ఇప్పుడు ఉపాధ్యాయుడిలాగానే విద్యార్థులు కూడా అనుసరించాలని ప్రయత్నం చేస్తారు. ఆయన రోజు స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి బొట్టెట్టుకొస్తే ఆ ఊళ్ళో చూస్తుంటారుగా, రే మన మాస్టర్ అప్పుడే ఆ ఏంటి గుడికి వెళ్తున్నారా, మనం కూడా వెళదాం. మాస్టర్ వెళ్ళినప్పుడు మనం వెళ్ళొద్దా అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. ఇతరులు కూడా ఆయన్ని అనుసరిస్తారు. ఓ ప్రెసిడెంట్ గారు అందరికంటే ముందు చక్కగా స్నానం చేసి ఊళ్ళో చక్కగా మంచి బట్టలు వేసుకొని 4 మంచి మాటలు చెబితే అందరూ దాన్ని ఆచరిస్తారు. కాబట్టి సయత్ ప్రమాణం కురితే, ఆయన ఏదైతే ఆదర్శంగా తీసుకుంటాడో మిగిలిన ప్రజలు కూడా దాన్నే ఆదర్శంగా తీసుకుంటారు. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట, లోకంలో పెద్దరికం గలవాడు మిగిలిన వాళ్ళకంటే కూడా చాలా తన ప్రవర్తనలో, వేషభాషల్లో, మాట తీరులో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు భగవద్గీత తెలియచేస్తున్నది. ఒక్కసారి ఆ శ్లోకం చదువుతాను. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన స యత్ ప్రమాణం కురితే. ఆయన దేన్ని ప్రమాణంగా తీసుకుంటే, ఆయన ఏదైతే మంచి పని చేస్తాడో లోకః తదనువర్తతే, లోకం కూడా దాన్నే అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని మనం భగవద్గీత తెలియజేస్తున్నది. స్వస్తి.